గుండెకు టచ్, జుంబాతో ఫిట్, అదిరేట్టు డాన్స్ మీరేస్తే జుంబారే అజుంబరే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అలాగే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలోనూ హైడ్రా అక్రమ కట్టడాలను కూల్చేస్తోంది. పటేల్గూడలో సర్వే నెంబర్ 6, కృష్ణారెడ్డిపేట సర్వే నెంబర్ 12లో ఉన్న ప్రభుత్వ స్థలంలో ఉన్న 16 అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్నారు హైడ్రా అధికారులు. హైడ్రా అధికారుల ఆదేశాల మేరకు రెవెన్యూ, మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. అమీన్పూర్ చెరువు దగ్గర కూడా అక్రమ నిర్మాణాలను తొలగిస్తోంది హైడ్రా. డీటెయిల్స్ మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. దిలీప్, చూసుకోవచ్చు. సో ఉదయం హైడ్రా అధికారులు ఉదయాన్నే ఈ అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో సో వాటిని కూల్చివేయడానికి సిద్ధమైనని చెప్పుకోవచ్చు. సంగారెడ్డి జిల్లా నుండి అమీన్పూర్ మున్సిపాలిటీలో ఇటు కిషన్రెడ్డిపేట అలాగే పటేల్ కూడా ఈ 2 గ్రామాల పరిధిలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తుంది. కిషన్రెడ్డిపేటలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 12లో అలాగే పటేల్గూడలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 6లో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ సర్వే నెంబర్ లో నిర్మించినటువంటి సుమారు 16 అక్రమ నిర్మాణాలుగా హైడ్రా గుర్తించింది. సో వీటికి ఇప్పటికే ఇటు రెవెన్యూ, మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో కూల్చివేతలు కూడా ప్రారంభించారు. ఈ నిర్మాణాలకు సంబంధించి ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేత ఈ అక్రమ నిర్మాణాలు చేసినట్టుగా తెలుస్తా ఉంది. సో అక్కడ ఉన్నటువంటి స్థానికులను కూడా ఎవరిని కూడా పోలీసులు అనుమతించట్లేదు, అటు మీడియాను కూడా అనుమతించని పరిస్థితి. సో ఇప్పటికే ఈ అక్రమ నోటీసులను హైడ్రా గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆ యొక్క నిర్మాణాలకు నోటీసులు కూడా జారీ చేసిన నేపథ్యంలో ఇవాళ ఉదయం నుంచి కూడా కూల్చివేతలు చాలా పెద్ద ఎత్తున భారీ వాహనాలను అలాగే ఇటు హైడ్రా అధికారులు పెద్ద ఎత్తున పోలీసు అధికారులు చేరుకున్నారు. సో స్థానికులను ఎవరిని కూడా అనుమతించట్లేదు, కనీసం బస్సులను అయినా తీసుకోవడానికి కూడా అనుమతించని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ మీకు నోటీసులు ఇచ్చాం కాబట్టి మీరు ముందస్తు ఏర్పాటు చేసుకోవడం పట్ల అశ్రద్ధ వహిస్తున్నారని చెప్పి కూడా ఇటు హైడ్రా అధికారులు వారిపైన కొంత సీరియస్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది.